కేసులు బనాయించింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. బెదిరించి కక్ష సాధింపు చేసి ఈ రోజున సివిల్ డిస్ప్యూట్ సృష్టించిందే టీడీపీ ప్రభుత్వం. సివిల్ డిస్ప్యూట్ ని టీడీపీ ప్రభుత్వం సృష్టించి వాళ్ళే గొడవకి దారి తీసి వాళ్ళే కేసులు పెట్టి బెదిరించి అక్రమంగా అరెస్టు చేసి ఈ రోజున జైల్లో పెట్టించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాడు పోలీస్ వ్యవస్థ మీద ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో గాని, శ్రీకాకుళం నియోజకవర్గంలో గాని, జిల్లాలో గాని పూర్తిగా నమ్మకం సన్నగిల్లిపోతుంది. రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది. ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, కార్పొరేషన్ లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏంటి అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ కుటుంబాల మీద, వైసీపీ కుటుంబ సభ్యులను, వైసీపీ కార్యకర్తలే టార్గెట్ గా పోలీస్ వ్యవస్థను తెలుగుదేశం ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని హింసించడం, దౌర్జన్యాలు చేయడం, కేసులు పెట్టడం, బెదిరించడం అన్నిటికీ గత 2 ఏళ్లుగా పాల్పడుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. నేను ఒకటే చెప్తున్నాను మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఈ పదవులు ఎవ్వరికీ శాశ్వతం